ప్రౌఢదశ, వృద్ధాప్యము ఎలా నిర్ణయమో నిశ్చయమో అదేవిధంగా వృద్ధాప్యం తర్వాత, మరణం తర్వాత మళ్ళీ బాల్యం కూడా ఉంటుంది. అంటే మృత్యువు కామ మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు. కాబట్టి సౌమ్య గారికి కూడా ఇప్పుడు ఈ మృత్యు అనేది కామానే, మళ్ళీ శరీరాన్ని పొందుతుంది. పరమాత్ముడు చక్కటి అవకాశాన్ని ఇస్తాడు. తన ఉద్యోగరీత్యా తన కర్తవ్య కర్మలలో దేహాన్ని చాలించింది కాబట్టి ఖచ్చితంగా సుభద్ర ఏడ్చింది. కృష్ణుడు కూడా, అతని కళ్ళు కూడా చెమ్మగిలినాయి. కృష్ణుని కళ్ళు కూడా. అభిమన్యుడు యుద్ధంలో మరణించినప్పుడు ఆ సుభద్ర అర్జునులు వెక్కి వెక్కి ఏడుస్తుంటే, గొడగొడ ఏడుస్తుంటే అక్కడ ఆ దుఃఖాన్ని చూసి కృష్ణుడు సైతం కూడా ఆయన కళ్ళ నుంచి కూడా నీళ్లు కారినాయి. అట్లా మనకి ఎందరో మహనీయుల, ఎందరో వీరులు. భగత్ సింగ్ 23 సంవత్సరాల జీవితాన్ని ఉరికంబం ఎక్కాడు దేశం కోసం. భగత్ సింగ్ 23 సంవత్సరాలు. ఆ వయస్సులో పిల్లవానికి బతకాలనే ఆలోచన ఉంటుంది. అటువంటి సమయంలో 23 సంవత్సరాలు, ఈమెకి 24 సంవత్సరాలు. ఆయన వీరమరణం, ఈ అమ్మాయి కూడా వీరమరణం పొందింది. అంతేకాదు రామ్ ప్రసాద్ బిస్మిల్, ఆయన 26 సంవత్సరాల్లో ఉరికంబం ఎక్కాడు. దేశం కోసం మరణించే వాళ్ళు ఆనందంగా తమ ప్రాణాలని సమర్పించరు. అటువంటి వాళ్ళ వరుసలో మన అమ్మాయి సౌమ్య అటువంటి వీర మరణం పొందిన వాళ్ళ వరుసల్లో ఈమె కూడా ఒకటైంది. గర్వకారణం మనకు ఆ అమ్మాయి వీర మరణం. దుర్మార్గులు ఎవరైతే ద్రోహులు, దేశ ద్రోహులు ఉంటారో వాళ్లకు ఇటువంటి మంచి వాళ్ళు, ఇటువంటి రత్నాలను ఇట్లనే వీళ్ళు సమాప్తం చేస్తుంటారు. దుర్మార్గులు ఉంటారు. అటువంటి వాళ్లను ఎదుర్కోవడానికి ఆ ప్రయత్నంలో, ఆ ఆక్రమణలో, ఆ యొక్క సాహసం, ఆ పరిస్థితిలో ఇటువంటి వీర మరణం పొందిన వాళ్ళు ఎందరో మన జ్ఞాపకం వస్తున్నారు. వాళ్ళలో మరీ భగత్ సింగ్ 23 సంవత్సరాలు, రామ్ ప్రసాద్ బిస్మిల్ 26 సంవత్సరాలు, ఇంకా ఖుదీరామ్ బోస్ 18 సంవత్సరాలు. ఖుదీరామ్ బోస్ దేశం కోసం మరణించింది. ఆయన ఎంత 18 సంవత్సరాల వయస్సులో. తెలిసిందా? చూడండి, చరిత్ర పుటలను తిప్పితే ఇగో ఇటువంటి సంఘటనలు కనిపిస్తుంటాయి. గొప్ప వీరులు, వాళ్ళ మరణం వీర మరణం, గొప్ప వాళ్ళ మరణం గొప్పగానే ఉంటుంది. ఇంతమంది వచ్చినామంటే ఆమె యొక్క అంత్యక్రియలకు ఎంత గొప్ప అమ్మాయి, గొప్ప వాళ్ళ మరణం గొప్పగానే ఉంటుంది. కాబట్టి హతోపి లభతే స్వర్గం జిత్వాత లభతే యశః. ఈ ఏదైతే మోస్రాకే ఒక వర్ణి తీసుకొచ్చింది ఆమె మరణము మోస్రాలో ఉన్న వాళ్ళందరి గర్వకారణం మనకు తెలుసా. అటువంటి అమ్మాయి ప్రేరణదాయకం, స్ఫూర్తిదాయకం, ఇంకెందరికో కూడా స్ఫూర్తిదాయకం. డ్యూటీలో ఆమె తన జీవితాన్ని సమర్పించింది. మిత్రులారా, ఇది అటువంటి గంజాయి స్మగ్లర్ల మరి వాళ్ళకు ఆహుతైపోయింది. ఆ విధంగా ఇటువంటి దుర్మార్గులను ఎదుర్కొనే సమయంలో పాపం అమ్మాయి అబల, ఇంకా ఆమె తెలుసా, ఒక స్త్రీ ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసింది. మగవాళ్ళ ఉండి కూడా ప్రయత్నం చేయరు. ఆమె ఎంత అసలు చిన్న వయస్సు, ధైర్యంతో వాళ్ళని ఎదుర్కోవడానికి వెళ్ళింది. అది ఉన్న ఉద్యోగులందరికీ కూడా స్ఫూర్తిదాయకమే ఉండాలి ఆమె జీవితం. అట్లా మనం బలహీనతలు ఉండొద్దు. డ్యూటీని సక్రమంగా నిర్వహించింది ఆ అమ్మాయి. ఇది ఎందరికీ స్ఫూర్తిదాయకం. తెలిసిందా? అట్లా మేము కూడా ఉండాలా అని అనిపించేలాగుందనమాట. ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శనం చేసింది ఆ అమ్మాయి. తాను వెళ్ళి ఇప్పుడు మా విజయ్ కుమారుడు అదే ఈ విషయం గురించే మరి తాను మాట్లాడతాడు. భగవద్గీతలో మన కృష్ణ భగవానుడు తెలియజేస్తాడు, దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రహణముహ్యతి. శరీరానికి
पुनरागमन गंदे शस्त्र पुनरागमन बर्पोजिशन पुनरागमन एक राउंड बर पुनरागमन पेश करेगा पेश कर आराम कर पुनरागमन फिर से भरेगा फिर से भर पुनरागमन पेश करेगा पेश कर आराम कर पुनरागमन फिर से भरेगा फिर से भर पुनरागमन पेश करेगा पेश कर आराम कर पुनरागमन खाली कर पुनरागमन बाजू शस्त्र पुनरागमन pick up empties and report number 1 correct sir number 2 correct sir number 3 correct sir 4 correct sir 5 correct sir 6 correct sir 7 correct sir 8 correct sir 9 correct sir number 10 correct sir श्रीमान पुनरागमन समाप्त हुआ निष्ठावन करने की आज्ञा प्रदान करें पुनरागमन कंधे शस्त्र पुनरागमन दाहिने चलेगा दाहिने मुड़ भाई तो भाई को टेक चल कंधे शस्त्र पुनरागमन सलामी शस्त्र पुनरागमन शोक शस्त्र
2 నిమిషాలు మౌనం సార్.